నాగర్ కర్నూలు జిల్లా గోపాలపురంలో రైతు ప్రభాకర్ రెడ్డి కోళ్లను పెంచుకుంటున్నాడు. ఇటీవల కోడి పెట్టకు 15 కోడి పిల్లలు పుట్టాయి. పుట్టిన వారం రోజులకే కోడి పిల్లల తల్లి చనిపోవడంతో అదే ఇంట్లో ఉన్న కోడి పుంజు వాటిని వెంట తిప్పుకుంటూ గింజలను తినిపిస్తోంది. రెక్కల కింద దాచుకొని కాపాడుతోంది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి. గోపాలపురం మాది పెంట్లవెల్లి మండలం. మేము వ్యవసాయం చేస్తూ జీవనాధారంగా ఉన్నాం. అట్లాగే పొట్టేన్లను అలాగే మేము కోళ్ళను పెంచుకోవడం జరిగింది. 2 కోళ్ళు పిల్లలు లేపిన తర్వాత 15 పిల్లలు ఉన్నాయి 2 కోళ్ళకు కలిసి. ఆ తల్లులు చనిపోవడం వలన అనారోగ్యంతో చనిపోయినాయి. ఆ పిల్లలు ఏమైపోతాయో 2 రోజులకే చనిపోయినాయి అవి. ఆ పిల్లలు ఏమైపోతాయని బాధతోనే ఉన్నాం మేము. కానీ దానికి ఏదో పుంజు దానిని సంరక్షణ చూసుకొని దానికి మేత పెట్టడం అదే చూసుకుంటుంది. కనీసం ఇప్పుడు మనుషుల కంటే మానవత్వం లేకుండా ఉన్నది. కనీసం ఆ పిల్లలని అదే మొత్తం బాగోగులు చూసుకుని అదే సాకడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము ఆ పిల్లలు చనిపోతాయి అనుకున్నాం. కాకపోతే 2 రోజులకే చనిపోయింది. లేపిన 2 రోజులకే చనిపోయినాయి తల్లులు. కాకపోతే ఆ పిల్లలను అది బతికేయడం మాకు కొంచెం ఆనందం అనిపిస్తుంది. అది చాలా సంతోషమైన విషయం.